హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్. నా మీద నీ దయ ఉంచు ప్రభువా. మర్సీ అనే మాట, నా మీద నీ కరుణ ఉంచు, నీ దయ ఉంచు, నీ వాత్సల్యం నాకు కావాలి. ఎందుకోసం అంటే నేను చేసిన పాపము నన్ను నలగొట్టేస్తుంది. నీ కోపానికి నేను, నీ ఉగ్రతకి బానిస, నీ ఉగ్రతకు నేను పాత్రురాలనైపోయినేమో. నేను సహించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నన్ను కరుణించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, హిబ్రూ భాషలో ఖానాన్ అనే పదం వాడబడింది. మర్సీ అనే మాటకు ఖానాన్ అనే పదం. దేవా, నీ కృప, నీ దయ నా మీద కృమ్మరించు అని. ఎందుకు దేవుని కృపను, దేవుని కరుణను కోరుకుంటున్నాడంటే, అక్కడ ఆయన తనకున్న సమస్యను వ్యక్తం చేస్తున్నాడు. ప్రభువా, నేను కృషించి ఉన్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ వీక్ అనే పదం వాడబడింది. హిబ్రూలో ఉమ్లాల్ అనే పదం, అంటే నేను సిక్ అయ్యాను. చూడండి, ఎవరైనా వ్యాధిని పడినప్పుడు నేను సిక్ అయ్యానండి అంటారు కదా. సిక్ అవ్వడం అంటే అర్థం ఏంటి? వ్యాధి బారిన పడడం. ఏదో రకమైన బ్యాక్టీరియా, వైరస్లు మన దేహాన్ని అటాక్ చేయడం ద్వారా నార్మల్గా ఉన్న మనం ఒకరోజు లేదా ఆ పర్టికులర్ టైంలో ఆ వ్యాధి చేత కూలబడిపోతూ ఉంటాం. ఎటు కదలలేని పరిస్థితి. తీవ్రమైన జ్వరం కావచ్చు, అతి తీవ్రమైన శరీర బాధలు కావచ్చు, ఇవన్నీ కొంతమందిని కదలనివ్వకుండా చేసేస్తున్నాయి కదా. ఐ ఫెల్ సిక్ అంటాం కదా. నేను పడి ఉన్నానండి, నేను వ్యాధిగ్రస్తున్న అయిపోయాను, కృషించి ఉన్నాననే మాటకు అక్కడ అదే పదం వాడాడు. ఐ ఫెల్ సిక్, నేను పడిపోయి ఉన్నాను, కృషించిపోయి ఉన్నాను. ప్రభువా, నీ కృప నాకు కావాలి. చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రియులరా దేవుని దయను ఆశించకుండానే బ్రతికేస్తున్నారు. ఏది చేయాలని తమ సొంత ఆలోచనల మీద, తమ సొంత చిత్తం మీద ఆధారపడి నేను ఏదైనా సాధించగలను, నా కష్టంతో నేను ఏదైనా సాధించగలను, నాకున్న డబ్బుతో ఏదైనా సాధించగలను, నాకున్న అధికారంతో ఏదైనా సాధించగలను అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన వాత్సల్యం మన మీద కృమ్మరించబడకపోతే మన జీవితాలు ఎన్నున్నా అవన్నీ మనకు ఉపకరించేవి కావు. నాన్నగారు ఒక సంఘటన చెబుతుంటారు. ఇదే రాజమండ్రిలో ఒక ఆయన తన కుమారుణ్ణి అమెరికా పంపించాడు డాక్టర్ చదవడం కోసం. అమెరికాలో డాక్టర్ చదవడం అంటే చిన్న విషయం కాదు. ఎస్పెషల్లీ భారతదేశం నుండి వెళ్ళి అక్కడ మెడిసిన్ చదవాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా కఠినమైన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే అమెరికాలో మెడిసిన్లోకి ఎంటర్ అవ్వడానికి రాసే పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. అంత ఈజీగా ఎవరు రాయలేరు దాన్ని. కొన్ని సంవత్సరాల పాటు సాధన చేయాలి. అందును బట్టి అకాడమిక్ సెలబ్రిటీస్ మాత్రమే, ఇంకా చాలా సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఆ పరీక్షను ఒకటోసారి ఫస్ట్ టైమే ఒకవేళ ఉత్తీర్ణత సాధించగలరేమో. మిగతా వాళ్ళందరూ చాలా సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి. కుమారుడు ఇండియాలో డాక్టర్ చేశాడు, ఇక్కడ నుంచి అమెరికా పంపించాడు మెడిసిన్ చదవడానికి, ఫర్దర్ స్టడీస్. అక్కడికి వెళ్ళి చాలా చక్కగా చదవడం ప్రారంభించాడు. తన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఒకసారి దైవజనులు ఆ వ్యక్తిని కలుసుకున్నట్టు, తండ్రిని కలుసుకుని, అయ్యా, మీరు యేసు ప్రభువుని అంగీకరించాలి, రక్షణ మార్గంలోకి రావాలి, మారుమనసు పొందాలి, ప్రభువుకి మీరు అవసరం, దేవునికి మీరు కావాలి, అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుల కార్యం 17:30లో ఆ మాట ఉంది. సో మీరు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆయన అన్నాడట, పాస్టర్ గారు, పేదోళ్ళు చాలామంది ఉన్నారు కదండి, ఈరోజు తింటే రేపు ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి దేవుడు అవసరం, నాకేం అవసరం ఉంది చెప్పండి. బోల్డ్ అంత డబ్బు ఉంది, రాజమండ్రిలో బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి మాకు, వాటి మీద వచ్చే రెంటల్ జాలు నేను బతికేయడానికి. ఇంకా నా కుమారుడు అంటారు ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చదివేస్తున్నాడు, మరికొద్ది నెలల్లో డాక్టర్ పట్టా పుచ్చుకుంటాడు, 2 చేతుల డబ్బులు సంపాదిస్తాడు, చాలా చాలా ధనం అతనికి వస్తుంది. అందును బట్టి దేవుణ్ణి అంగీకరించాల్సినంత అవసరత అయితే నాకేం కనబట్టలేదు, మీరేమీ నా గురించి బాధపడక్కర్లేదు, ఇంకెప్పుడు మా దగ్గరికి రాకండి అని చాలా కటువుగా మాట్లాడి దేవుని సేవకుని బయటికి పంపించేశాడు. సరే, సేవకులు వచ్చారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, విన్నవాడు బాగుపడతాడు, లేనోడు ఇక వాళ్ళ దారి వాళ్ళదే కదా. దేవుని సేవకులు చెప్పేది ఏదో చెబుతాం, వింటారా వినరనే తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంది. సేవకులు ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత కుమారుడు ఒక రోజున ఫోన్ చేశాడు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. డాడీ, నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, 1 వీక్ మాత్రం సెలవిస్తున్నారు, ఈ 1 వీక్లో నేను ఇండియా వచ్చి మిమ్మల్ని చూసి కాసేపు మీతో టైం స్పెండ్ చేసి నేను మరలా అమెరికా వచ్చేసేయాలి, ఇక్కడ నేను డాక్టర్గా నా బాధ్యతలు స్వీకరించాలి, మీరు ఎంతవరకు ఎన్ని కళలు అయితే నా మీద కన్నారో
ఆ కళలన్నీ నెరవేర్చబడే సమయం వచ్చింది. నేను వస్తున్నాను, మీరు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, అంతకుముందు బేగంపేటలో ఉండేది. బేగంపేట ఎయిర్పోర్ట్లో మీరు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఫలానా ఉదయం 6 గంటలకి ఫ్లైట్ ల్యాండ్ అయిపోద్ది, ఈ ఎయిర్లైన్స్ ఈ ఫ్లైట్ నెంబర్ నోట్ చేసుకోండి అని చెప్పి కుమారుడు చెప్పాడు. వెంటనే తండ్రి తన బంధువులందరికీ ఫోన్లు చేసి రమ్మన్నాడు. మనోడు వస్తున్నాడు, అమెరికా నుండి డాక్టర్ అయిపోయాడు, రండి ఒక స్వాగతాన్ని పలుకుదాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా హడావిడి చేయాలని చెప్పి పూలదండలు, బొకేలు, ఆ తర్వాత అన్నీ కూడా తీసుకుని చాలా హడావిడి చేసుకుని రాజమండ్రి నుండి కొన్ని కార్లు కాన్వాయ్ లాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఉదయకాలం ఆయన అన్నట్టుగానే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి, మన పాస్పోర్ట్లో చెక్ చేసి స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత మనం లగేజ్ తీసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తాం. ఈ లోపల అందరూ కూడా వస్తున్నారు, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు, లగేజ్ పికప్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే మా వాడేంటి ఇంకా రావట్లేదన్న ఉత్సుకతలో బయలుదేరింది. సార్ ఈ ఫ్లైట్ వచ్చిందండి, ల్యాండ్ అయిందండి, మరి అందరూ వచ్చేస్తున్నారని ఇంకెవరైనా లోపల ఉన్నారంటే ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారని, ఇంకెవరు పెద్దగా లోపల లేరు. మరి మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తున్నారండి, రాలేదేంటి అని చెప్పి ఆ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి అడిగాడు. సార్ మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తున్నాడు, రాలేదు, ఒకసారి ఏమైందో కనుక్కోండి, నెక్స్ట్ ఫ్లైట్కి ఏమన్నా రీస్కెడ్యూల్ చేశారా మా అబ్బాయిని, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయాడా, ఏంటి సంగతి కనుక్కోండి అంటే ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు అమెరికా ఫోన్ చేస్తే అక్కడ నుంచి వచ్చిన వార్త ఏంటో తెలుసా? మీ కుమారుడు ఫ్లైట్ ఎక్కడానికి, బోర్డ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్లో లైన్లో నుంచి ఉండగా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు అన్నారు. డెడ్ బాడీని ప్యాక్ చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, డెడ్ బాడీని ఒక 1 వీక్లో లేదా 3-4 డేస్లో మీకు బాగా ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగితే అతి త్వరగా పంపిస్తారు, లేదంటే కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డెడ్ బాడీ వచ్చేస్తుందనగానే ఆ వ్యక్తి ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆ తండ్రి ఆ రోజున ఏడుపు ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు, ఏ ఒక్కరు అతన్ని కన్సోల్ చేయలేకపోయారు. తన ఆశలు, తన యొక్క ఆశయాలు, తన యొక్క ఉద్దేశాలు, తన నమ్మకం, తన విశ్వాసం అంతా తన కుమారుడి మీద పెట్టేసుకున్నాడు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి అల్పమైన లాంటి మానవ జీవితాలు ఇప్పుడు కనబడితే రేపు ఏమవుద్దో తెలియని మనిషి జీవితంలో కొన్నిసార్లు దేవుని అవసరత నాకెందుకు, ఆయన కృప నాకెందుకు, ఆయన దయ లేకపోతే నేను బ్రతకలేనా, ప్రతిసారి దేవుని దయ కోసం నేను వేడుకోవాలా ఏదో లేనట్టు, ఆయన కృప కోసం ఆయన సన్నిధికి వచ్చి వేడుకోవాలా ఒక బెగ్గర్లాగా అన్నట్టుగా కొంతమంది ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండద్దని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. మనకు ఆత్మవిశ్వాసం కావాలి, అందరి దగ్గర చేతులు చాపే బ్రతుకు ఉండాలని నేను అంటలేదు, కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా మనం తల వంచాల్సిందే. సృష్టికర్త దగ్గర మనం మన చేతులు చాపాల్సిందే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన కృపను వేడుకోవాల్సిందే. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కృషించిపోయిన ప్రభువా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదవండి, మాట అక్కడ ఉంటుంది, జాగ్రత్తగా గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో యెరూషలేముతో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడు అని ఆలోచన చేస్తే త్వరగా, యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు, నిన్ను కరుణించువాడు ఎవడు, నీ యందు జాలిపడువాడు ఎవడు, కుశల ప్రశ్నలు అడుగుటకు, నిన్ను కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవరు త్రోవ విడిచి నీ యొద్దకు వస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేమా నువ్వు నన్ను కాదన్నావు కదా, నువ్వు నన్ను వద్దన్నావు కదా, నన్ను తృణీకరించావు కదా, మా దేవుడు మాకు అక్కర్లేదు, మా ఇష్టానుసారం జీవిస్తానన్నావు కదా, ఇప్పుడు చూడు నిన్ను కుశల ప్రశ్నలు అడిగేవాడు ఎవడు, నీ మీద కరుణించు వాళ్ళు ఎవరు, నీ మీద జాలి పడేవాళ్ళు ఎవరు, నీ మీద జాలి పడడానికి, నిన్ను కుశల ప్రశ్నలు అడడానికి తమ త్రోవను విడిచి ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి? ఎవరు రావట్లేరు. దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, ప్రజలు నా దగ్గరికి రావట్లేదు కాబట్టి వారి ఇష్టానుసారం జీవిస్తున్నారంటే ప్రజలు అంటున్నారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు అన్నాడు, ఖడ్గమును నియమించిన వారు ఖడ్గానికి పోవాల్సిందే, క్షామమునకు నియమించిన వారు క్షామమునకు పోవాల్సిందే. మిమ్మల్ని కృష్ణుల ప్రశ్నలు అడిగేవారు లేరు, అక్కడ మిమ్మల్ని కరుణించేవాళ్ళు లేడు. ఎందుకోసం అంటే పాపము ద్వారా ఇష్టానుసారంగా మీరు జీవించడం ద్వారా దేవుని యొక్క కృపకు ఆయన దయకు దూరం అయిపోతుంటే, ఈరోజు దేవుని సందుకు వచ్చి దావీదు వల్ల అడగగలవా? దేవా నేను కృషించిపోయినా, నా పాపం నన్ను అణిచివేసింది, నా అవిధేయమైన కార్యాలను అణిచివేసినాయి, మానసికంగా నన్ను కృంగదీసేసినాయి, నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితం కృషించిపోయిన అనుభవం. I need your mercy, Lord. I need your grace. I need your counsel. నీ యొక్క
గైడెన్స్ నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని ఎప్పుడైనా అడిగామా దేవుని దగ్గరికి వచ్చి? దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైం. ఇది ఒక అద్భుతమైన సమయం. అనేకమైన ప్రతికూలతల్లో, సంఘర్షణలో కొనసాగుతున్న నీవు ఈరోజు దేవుని అడగగలవా? ప్రభువా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ దయ లేకపోతే నేను జీవించలేనయ్యా. మన చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్లో చాలా చక్కని పాటలు పాడుతుంటారు కదా, బ్లెస్సీ వెస్లీ గారు, మన టీం అందరూ చక్కని పాట. నీ దయ లేనిదే నేను ఏమవుదునో. ఆయన కృప లేకపోతే ఏమైపోతాం, ఆయన దయ లేకపోతే ఏమైపోతాం. క్రైస్తవ జీవితం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితం, ఆయన కృప కొరకు వెంపర్లాడే జీవితం, ఆయన యొక్క వాత్సల్యత కోసం బ్రతిమాలుకునే జీవితం. అందును బట్టి మీరు ఎప్పుడేం చూడండి, ప్రార్థనా పొరలేని వారిని మీరు ఒకసారి గమనించండి. వారి ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని బ్రతిమాలే విధానం ఉంటుంది. దానిలో కృప మీద ఆధారపడే లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వేషధారుల ప్రార్థనలు వేరుగా ఉంటాయి. వేషధారుల ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే, వారి యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చెప్పేసుకుంటూ ఉంటారు ప్రార్థనలో. నేను అలాంటి దాన్ని ప్రభువా, ఇలాంటి దాన్ని అయ్యా, వాళ్ళు ఇలాంటి వాడిని అలా అంటున్నారు ప్రభువా, మరి నువ్వే చూసుకోవాలనైనా, మరి నీ దేవదూతలను ఉసుగొల్పునైనా వాళ్ళ మీద అన్నట్టుగా. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు చూడండి, ప్రభు మీద ఆధారపడే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు చూడండి. మా తండ్రి గారు ప్రార్థన చేసే విధానాన్ని అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. అయ్యా బాబు యేసయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభు అని అడిగే ఆ విధానం నాకు చాలా నచ్చుతుంది. ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నావు అనడానికి అదే సూచన. నువ్వు తగ్గించుకుని దేవుని హెచ్చించే అనుభవం, ఆయన కృప మీద ఆధారపడ్డాం. లూకా సువార్త 18వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడం దేవాలయం దగ్గరికి వచ్చారట. అందులో ఆయన ఎలా ప్రార్థన చేశారు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. లుక్ చాప్టర్ 18 and verse 13. అయితే ఆ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను నువ్వేం చేయ ప్రభువా, కరుణించు నాయన. కీర్తనాకారుడు చేసిన ప్రార్థన ఇదే కదా, ప్రభువా నేను కృషించిపోయాను, నన్ను ఏం చేయి, కరుణించమన్నాడు కదా. ఇక్కడ లూకా సువార్త 18:13లో సుంకరి, అతని పేరైతే బైబిల్లో లేదు. హీ వాస్ అ ట్యాక్స్ కలెక్టర్. నేను ఒకసారి ట్యాక్స్ కలెక్టర్స్ యొక్క విధానాల గురించి మాట్లాడి, మీరు ఎప్పుడైనా ఆదివారం శ్రద్ధగా దేవుని మాటలు వినే ఆ లక్షణం మీకుంటే గుర్తుంటాయి ఇలాంటివన్నీ. మత్తయి గురించి నేను మాట్లాడుతూ, లేవి అనబడే వ్యక్తి కదా, ఆయన గురించి నేను మాట్లాడుతూ, యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడ్డానికి ముందు మత్తయి కూడా ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. వాళ్ళకి అన్నీ ఉండేవి జీవితంలో, కానీ ప్రజల మధ్య మంచి పేరు లేదు, రెప్యుటేషన్ లేదు. అక్రమమైన జీవితం, వారి జీవితం అంతా ప్రక్కదారి పట్టేసిన జీవితం. నేను బాగుంటానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టేసినా పర్వాలేదన్న ధోరణి ఉంటుంది చూసారు కొంతమందికి. నేను ఒక్కడిని బాగుంటే చాలు, దానికోసం ఎంతమంది కష్టాలు పాలైపోయినా నాకు అనవసరం అన్న ధోరణి ఉంటుంది చూసారా. సుంకపుగుతుదారులు అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు. అయితే ఈ సుంకర్ ఒక రోజున దేవుని మందిరం దగ్గరికి వచ్చాడు. ఆకాశం వైపు చూడ్డానికి కూడా ధైర్యం సరిపోవట్లేదట. హీ వాజ్ బీటింగ్ హిస్ బ్రెస్ట్. తన రొమ్ము కొట్టుకుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా పాపినైనా నన్ను ఏం చేయ, నువ్వు కరుణించాయా. ఎగ్జాక్ట్గా ఏం ప్రార్థించేలా ప్రార్థన గుర్తించాడు. అయితే దానికి కాంట్రాస్ట్గా, దానికి వ్యత్యాసంగా ఆ పైన మరొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక పరిసయ్యుడు. ఫారసీ అంటారు ఇంగ్లీష్లో. ఫారసీ అంటే ఏ సెపరేటెడ్ మ్యాన్ అని అర్థం, ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు అర్థం. వారు అలాగే ఉండేవారు. వారి బట్టలు వేసుకునే విధానం ప్రత్యేకంగా ఉండేది, వారి పలకరింపులు ప్రత్యేకంగా ఉండేవి, వారి స్థానాలు ప్రత్యేకంగా ఉండేవి, వారి యొక్క ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండేవి. వాళ్ళందరికన్నా చాలా గొప్ప అన్నట్టుగా భావిస్తుండారు. ఫారిసీస్ యొక్క జీవిత విధానాలు వేరు. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి తన యొక్క, నేను చెప్పాను కదా ఇంతకుముందు, తన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా, తను ఏదైతే చేస్తున్నాడో అవన్నీ ప్రార్థనలో చొప్పించేశాడు. తను ఇచ్చే కానుకలు కావచ్చు, తన యొక్క స్థితి కావచ్చు, తన ఉద్దేశాలు కావచ్చు. ఆ తర్వాత ప్రార్థనలో కంపారిజన్ ఉంది. తన ప్రక్కన ఉన్న ఆ సుంకరి చూసి అతనితో ఇతను పోల్చుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించిన లేఖనాలు మనం చూడం. కానీ గుండె బాదుకున్న సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. యువర్ స్టేటస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ గాడ్. యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ ద లార్డ్. నీ స్టేటస్ ఏంటని దేవుడు చూడలేదు. ప్రార్థన చేయడం నీకున్న స్టేటస్ ఏంటని ప్రభువు చూడడం. నువ్వెంత చదువుకున్నావు అని దేవుడు చూడలేదు. ఇక్కడ నీకెన్ని ఆస్తిపాస్తులు అని దేవుడు ఇక్కడ చూడలేదు. నువ్వెంతగా దేవుని కృప కొరకు వేడుకుంటున్నావు అని దేవుడు చూస్తున్నాడు. ప్రభువా పాపిని, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి అంటే, నీ యొక్క కృప నాకు కావాలి అంటే, నా పాపం నన్ను విడిపించు, నన్ను కరుణించని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా నీ జీవితంలో ఎప్పుడైనా ఆ ప్రార్థన చేశావా?
పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, ఫర్గివ్ మీ లార్డ్, క్లెన్స్ మీ, వాష్ మీ విత్ యువర్ బ్లడ్, నీ రక్తం పెట్టి నన్ను కడగండి ప్రభువా అని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నీ సన్నిలో, దేవుని సన్నిలో ప్రార్థన చేశా? చాలా కాలం నుండి వస్తున్నావు దేవుని మందిరానికి, ఆ ప్రార్థన ఎప్పటిదాకా చేయలేదా? ఎవరినో సంతృప్తిపరచాలనో, లేదా ఎవరినో ఆనందపెట్టాలనో, కుటుంబ సభ్యుల్ని కొంచెం ఆనందపరచాలనో ఏదో ఉద్దేశంతో నువ్వు దేవుని మనకు వస్తున్నావు, కానీ ఎప్పుడైనా నీ పాప జీవితాన్ని బట్టి దేవుని సన్నిలో ఒప్పుకున్నావా? అడిగావా ప్రభువుని? విడుదల కావాలని కోరావా? దిస్ ఈజ్ ద టైం. ఇది ఒక అద్భుతమైన సమయం. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, దేవుని నుండి సమాధానంలో ఆశిస్తున్నావంటే, నీ పాపాన్ని దేవుని సన్నిలో ఒప్పుకొని అపరాధములు విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు తిరగలిగితే, సుంకర ఏ విధంగా కరుణించబడ్డాడో, కనికరించబడ్డాడో, దేవుని కనికరం నీ మీద దిగి వస్తుంది. అదేవిధంగా నూతన నిబంధనలో మరొక వ్యక్తి కూడా కరుణించి మన కేకలు వేశాడు. చెప్పగలరు ఎవరో? ఎస్, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం తీయండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కేకలేస్తున్నాడు. ఏమని వేశాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని, నన్నేం చేయి? బైబిల్ ఓపెన్ చేయాలి అందరూ కూడా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భర్తిమయ్య అనే గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు ఎరికోలో. ఆ రోజు యేసుప్రభు వస్తున్నాడన్న విషయం తెలిసింది. అంతవరకు బహుశా రకరకాలుగా అరిచున్నాడేమో, కానీ ఈ రోజున తన విన్నపాన్ని మార్చాడు. దావీదు కుమారుడా యేసు. దావీదు కుమారుడు అంటే నన్ను పరిపాలన చేయువాడా, నిజమైన రాజా. యేసు అనగా నా రక్షకుడా, ఓ మై సేవియర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. కేకలు వేయడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే అతడు కేకలు వేయడం మొదలుపెట్టాడో, ఆ చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది అతను గద్దించడం ప్రారంభించారు. గద్దిస్తున్నారు కదా అని చెప్పి మౌనంగా ఇంటికి వెళ్ళిపోలేదు. దేవుని కనికరం పొందుకోవాలనే ఆశతో కూర్చున్నాడు కనుక ఎవరేం మాట్లాడుతున్నారు ఏం పట్టించుకోలేదు. ప్రార్థనలో తెగింపు ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏముంటుంది? నేను ఇలా ప్రార్థన చేస్తే నా ప్రక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా ఇంటి పక్కన ఉంటుంది సహోదరి, నేను ఈ ప్రార్థనలు చేస్తే అవసరాలు నాకు ఉన్నాయి, నాకు తెలిసిపోతాయేమో. నో, ప్రార్థనలో తెగింపు ఉండాలా. ఎవరేమనుకుంటే నీకేంటి? ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ఇది నీకు నీ దేవునికి మధ్య ఉన్న నిబంధన కదా, నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధం కదా ఇది. ఎంతమంది గద్దించినా, వారించినా, వద్దని చెప్పినా, రోజు అడుక్కుంటున్నప్పుడు ఎవరు వద్దనలేదు అతన్ని, ప్రార్థన చేసేటప్పుడు మాత్రం వద్దంటున్నారు. ఈరోజున పరిస్థితి అలాగే ఉంది. లోకమంతా కూడా చెడిపోయిన ఏ ఒక్కరు అంటలేదు, కానీ బాగుపడుతున్నవాడు మాత్రం ఏమంటున్నారు? వారించేవాళ్ళు బయలుదేరారు. చెడిపోతున్న వాళ్ళు ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. బాగుపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి, నువ్వెందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి, నువ్వెందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వెందుకు బైబిల్ చదవాలి? బైబిల్ చదివి బాగుపడుతున్న వాళ్ళే కదా ఉన్నారు. నీ దగ్గర ఏమన్నా మంచి ఉంటే నువ్వు చెప్పు, దాంతో ఏమన్నా బాగు చేయగలవేమో, సమాజాన్ని బాగు చేయి. యేసుప్రభు మాటలు అనేక మంది బాగుపడుతుంటే, కొంతమంది బైబిల్ మీద బురద జల్లడానికి, యేసుప్రభు మీద బురద జల్లడానికి బయలుదేరారు ఈ రోజుల్లో. నీ దగ్గర ఏమైనా ఉంటే మంచి చెప్పి సమాజాన్ని బాగు చేయి. అందరూ ఆశపడతారు, అందరూ సంతోషమే కదా. నీ దగ్గర మంచి లేనప్పుడు మౌనంగా ఉండు. మంచి చెప్పేవాళ్ళు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతావు? దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అనేక మంది హృదయ మార్పును అనుభవిస్తున్నారు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్లో కేవలం ఇన్ఫర్మేషన్ కాదు. బైబిల్లో కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మనం బైబిల్ చదవట్లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్, అవర్ హార్ట్స్, అవర్ యాటిట్యూడ్స్. మన వైఖరిలో, మన దృక్పథంలో, మన ఆలోచన విధానంలో మార్పులను తీసుకొచ్చే దేవుని వాక్యాన్ని చదవడం ఎంతైనా శ్రేయస్కరమే. భర్తమై కేకలు వేశాడు, ప్రభువా నన్ను కరుణించు నాయన, ఈ గ్రుడ్డితనంతో బాధపడుతున్నాను, ఈ దరిద్రంతో ఏడుస్తున్నాను ప్రభువా, ప్రతిరోజు నీ కృప నాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ భాగం ఎంత బాగుంటుందంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు భర్తమై గురించి రాయబడుతుంది. దానిలో భర్తిమయ్యని ప్రభువు పిలిచినప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు అడుగుతారు, బాబు నీకేం చేయాలని కోరుతున్నావు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకోసం నేను ఏం చేయాలి? దేవుడు అందరినీ ఆ ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆ ప్రశ్న అడుగుతున్నాడు. కొంతమంది అడగకూడని వాటిని అడిగి పొందకుండా వెళ్ళిపోతున్నారు, కానీ అడగాల్సిన వాటిని అడిగే ప్రతి ఒక్కడు సంతోషంతోనే వెళ్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఎవర్ యు నీడ్ యూ కెన్ ఆస్క్ హిమ్.
భర్తమే అడిగాడు, ప్రభువా నువ్వు ఎలాగూ వచ్చావు కాబట్టి ఒక 5 కేజీలు బంగారం, 10 కేజీలు సిల్వరు, ఆ తర్వాత ఇంకేమున్నాయమ్మా ప్లాటినం, అవి ఇవి మొత్తం కట్టేసి మూటలు కట్టేసి మా ఇంట్లో ఎవరినైనా శిష్యులు ఉన్నారంట కదా నీకు 12 మంది, వాళ్ళు మొన్న గంపలు మోసారంట కదా ఆయన, కొంచెం వాళ్ళతో మోయిపోయి ఇంట్లో పెట్టాను ఆయన, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటి అన్నాడా? అక్కర్లేదా, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నిన్ను చూడాలనే ఆశ నాకుంది, అది ఒక్కటి చాలు. లోకంలో వెండి బంగారాల కన్నా, విలువైన లోహాల కన్నా, ఖనిజాల కన్నా నీతో ఉండడమే నాకు చాలా ఆశీర్వాదకరం. హెల్ప్ మీ టు సీ యూ లార్డ్, ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరవ చేయి ప్రభు, ఐ వాంట్ టు సీ యూ. ఎంత చక్కని ప్రార్థనది. భౌతిక నేత్రాల గురించి నేను మాట్లాడడం లేదు, నీ మనోనేత్రం తెరవబడినప్పుడు పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రే దట్ యువర్ స్పిరిచువల్ ఐ షుడ్ బి ఓపెన్డ్ ఎవ్రీ టైమ్. నీ మనోనేత్రం తెరవబడాలని ప్రార్థించే, ప్రభువా నాకు దృష్టిని కలుగు చేయి, నాకు విజన్ ఇవ్వండి నాయన, దర్శనం ఇవ్వండి ప్రభువా, నిన్ను చూసే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. భర్తమై కన్నులు తెరవబడగానే ఎవరితో వెళ్ళిపోయాడట? యేసయ్యతో. ఇవన్నీ ఎలబ్రోట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ సందర్భం వచ్చినట్టు చెబుతున్నాను. దావీదు భక్తుడు కరుణించుమని ప్రార్థన చేశాడు, నేను కృషించున్నాను కరుణించుమని. సుంకరి ప్రార్థన చేశాడు అదే, భర్తమై ప్రార్థన చేశాడు అదే. వీళ్ళందరూ దేవుని పొందారా లేదా నష్టపోయి వెళ్ళిపోయారా? దేవుని పొంది వెళ్ళారు. దేవుని కరుణించుమని వేడుకున్న ప్రతి ఒక్కడు ఆయన వాత్సల్యతను, కృపను పొందుకునే వెళ్తారనే విషయాన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను.